జగన్ మీకు బాగా ప్రయారిటీ ఇచ్చాడు, మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మీరు కానీ మేడం గారు కూడా పార్టీని భుజాన్ని వేసుకొని రాష్ట్ర స్థాయిలో మీరు చాలా జిల్లాలకు పరిశీలకగా కూడా వెళ్ళారు. అలాంటి పార్టీలో ఉండి మీరు జగన్ అంటే భూమా అంటే జగన్ అనే ఉన్న వాతావరణంలో హఠాత్తుగా మీరు వచ్చేసి లాస్ట్ ఇయర్ జనవరిలో పార్టీ మారాలన్న తీవ్రమైన నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది ఎలా? ఆ క్షణాల వరకు నాకు కూడా ఆశ్చర్యంగానే పార్టీ మారాల్సి వచ్చింది. బట్ ఓవరాల్గా నేను ఇన్ అండ్ అవుట్ నాకు కొంచెం చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు అది బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ చూశాను. నేను జైల్లో ఉన్నప్పుడు పలుసార్లు కలిసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పాను, ఇలా అయితే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. మీరు వెళ్ళే సిస్టంలో పార్టీకి ఎవరు శత్రువులు లేరు, మీకు మీరే శత్రువులుగా తయారవుతూ ఉన్నారు. ఒక సీనియారిటీ అడ్వైజులు తీసుకోవడం లేదు, ఒకరితో మాట మంతి తీసుకోవడం లేదు, నీ ఓన్ నిర్ణయాలు తీసుకుంటే రాజకీయాల్లో ఇది కాదు, ఇది తప్పు అవుతుందని చాలా సందర్భాల్లో చెప్పాను. సరే ఈయనతో ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇది పార్టీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను నంద్యాలకు వెళ్ళి నా పని నేను చూసుకుంటాను. తర్వాత ఎలక్షన్ల తర్వాత దిస్ ఎపిసోడ్ దేర్ ఇస్ ఎ బిగ్ ఎపిసోడ్ బిఫోర్ ఎలక్షన్స్. ఆఫ్టర్ ఎలక్షన్స్ నేను చూశాను అసెంబ్లీలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ మమ్మల్ని ఎవరిని కూడా మాట్లాడించే పరిస్థితి కాదు. ఎందుకంటే మేము వెనక ఉంటాం, మేము కూడా ఎత్తుతూ ఉంటాం. ఆయన ముందు ఉంటాడు, వెనక కనపడదు. ఆయన ప్రతిదానికి ఆయన లేచి మాట్లాడడము, సీనియారిటీకి వాల్యూ ఇవ్వకపోవడము, కొన్ని సందర్భాల్లో కొంతమంది సీనియర్స్ను గదులుకోవడము, అట్లాంటివి చూసినప్పుడు మాకు అనిపించిన ఎగ్జిస్టెన్స్ ఎక్కడో బ్రేక్ అవుతుంది.